రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామమున శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మనము దేవుడి వాక్యం నుండి నేర్చుకునే అంశము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 13వ వచనం వరకు. మీ బైబిల్లో మీరు గమనించండి. జేమ్స్ చాప్టర్ 2 వర్సెస్ 8 through 13. యాకోబు 2, 8 నుండి 13. మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నింటి విషయములో అపరాధియగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. మీ వాక్యమే సత్యము అండ్ మీ వాక్యం ద్వారా మాకు మీరిచ్చే ఆ గొప్ప స్వాతంత్రం కొరకు, స్వచ్ఛత కొరకు మీ కృతజ్ఞతలు. ఈ వాక్య పరిచర్య మీకు మహిమకరంగా, ప్రజలకి మేలుకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యాకోబు 2వ అధ్యాయంలో 8 నుండి 13వ వచనం. ఆ వచనాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. మీరు 2వ అధ్యాయం 1 నుండి 7 వరకు కూడా చదివితే అక్కడ సంఘంలో ఏది ఉండకూడదో దాని గురించి చెప్పాడు. సంఘంలో పక్షపాత ధోరణి ఉండకూడదు, పార్షియాలిటీ అనేది చర్చ్లో ఉండకూడదు. ధనికుల పట్ల ఒకవైపు, దరిద్రుల పట్ల ఇంకో రకంగా ప్రవర్తించకూడదని చెప్పి దాని కంటిన్యూయేషన్లోనే మరి ఈ యొక్క 8 నుండి 13 వరకు గల మాటల్ని ఆయన రాశాడు. మరి అక్కడ నీ వలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. సో మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. సో ఎవరైనా పక్షపాతాన్ని చూపిస్తే వారు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము అనేటువంటి ఆజ్ఞను గైకొనట్లేదు కనుక, దాన్ని అతిక్రమిస్తున్నారు కనుక వారు ధర్మశాస్త్రాన్ని బట్టి పాపులుగా ఎంచబడతారు. సో ఏ మనిషి అయినా సరే దేవుడి వాక్యానికి లోబడకుండా ఆయన ఆదేశించిన దాన్ని చేయకపోతే, అంటే వారి వలె వారి పొరుగువాడిని ప్రేమించకపోతే వారు ఆజ్ఞను అతిక్రమించువారు లేక ఆజ్ఞను విరుచువారు. ఈరోజు మన అంశము కూడా ఏంటి అంటే లా బ్రేకర్స్, ఆజ్ఞను అతిక్రమించువారు లేక ఆజ్ఞను విరుచువారు. సో ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞను మనము మీరిన ధర్మశాస్త్రం అంతటిని మీరి ధర్మశాస్త్రం అంతటి విషయంలో అపరాధిగా ఎంచబడతాం. అమెరికాలో ఒక కమ్యూనిటీ, మిషిగన్ కమ్యూనిటీలో ఒకసారి ఆ వీధిలో ఉండేటువంటి వారందరికీ ఒక పెద్ద సమస్య ఏర్పడింది. వారికి ఉదయమే పేపర్ వేసేటువంటి ఆ పేపర్ బాయ్ ఒక పాత కారులో వచ్చి పేపర్ వేసేవాడు. అతని కారు విపరీతంగా శబ్దం చేసేది. అతని యొక్క కారులో ఉన్నటువంటి ఆ సైలెన్సర్ సరిగా పనిచేయట్లేదు కనుక అది ఒక పెద్ద మోత. సో ఉదయమే నిద్రలో ఉన్నటువంటి వారికి అండ్ ముఖ్యమైన పనుల కొరకు సిద్ధపడుతున్న వారికి ఆ మోత చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. సో వాళ్ళందరూ కూడుకొని మనం 2 పనులు చేయొచ్చు. ఒకటి, ఇతని మీద మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇతడు ఈ ప్రకారం చేయకుండా ఇబ్బందిని మాన్పించవచ్చు. రెండవది, అతనికి మనమే సహాయం చేసి అతడి యొక్క కారులో ఉన్న సమస్య ఏంటో తెలుసుకొని దాన్ని రిపేర్ చేయించి ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. సో వారు ఓకే అని కనుక్కున్నప్పుడు అతడు పేద విద్యార్థి అండ్ అతడు 20 సంవత్సరాల వయసు గల టైలర్ ఆండర్సన్ ఆయన పేరు. అతని దగ్గర అంత డబ్బు లేదు కనుక కార్ రిపేర్ సొంతగా చేయించలేడు. అనివార్య పరిస్థితులను బట్టి దాన్నే వాడాల్సి వస్తుంది అని తెలుసుకున్నప్పుడు వారందరూ కలిసి దానికి రిపేర్కి అవసరమైనటువంటి $300 పోగు చేసి రిపేర్ చేయించారు. అదే క్రమంలో అతనితో మాట్లాడుతున్నప్పుడు వారికి తెలిసినటువంటి మరో విషయం ఏంటంటే ఆ యవనస్తుడికి ఉన్న తల్లి
తండ్రి లేడు, తల్లి ఆమె కూడా ఈ మధ్య చనిపోయింది. సో దిక్కులేనివాడు, ఒకే ఒక కుమారుడు, ఆ తల్లి కూడా పోయింది. సో ఇతడు చాలా అవసరంలో ఉన్నాడని చెప్పి అతనికి ఇంకా సహాయం చేయాలని వారు కలిసి, అతడెవరో వారికి తెలియదు, కానీ అతడు తమ పొరుగువానిగా ఎంచి అతనికి చేయాల్సిన సహాయమును చేశారు. సో యాకోబు ఏం చెప్తున్నాడంటే, సంఘములో మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారి విషయంలో మీ ప్రవర్తన ఎట్లా ఉంది, మీ బాధ్యత ఎట్లా ఉంది, మీరు ప్రేమ చూపేవారిగా ఉన్నారా, లేకపోతే పక్షపాత ధోరణి గలవారిగా ఉన్నారా? సో అక్కడ ఆయన పాత నిబంధనలో దేవుడిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞను, న్యూ టెస్టమెంట్లో మరలా చెప్పబడినటువంటి ఆజ్ఞనే ఆయన మరలా మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. అండ్ అది దేవుని యొక్క ఆజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ కనుక దాన్ని మనము తీసి పారవేయలేం. మీరు లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటల్ని చూస్తారు. దేవుడు చెప్పాడు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. సో ఆ మాట చెప్పిన తర్వాత చెప్పిన వ్యక్తి ఎవరో చెప్తున్నాడు, నేను యెహోవాను అంటే దేవుడను చెప్తున్నాను, కనుక మీరు తప్పకుండా చేయాలి. చేయకపోతే అది అపరాధం, చేయకపోతే ఆజ్ఞను మీరుట. అదే ఆజ్ఞని క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తిరిగి నొక్కి వక్కానించారు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. మొదటి ఆజ్ఞ ఏంటో చెప్పారు దేవుడి వైపు, రెండవ ఆజ్ఞ ఏంటో చెప్పాడు పొరుగువాని వైపు. ఇక ప్రభుతో పాటు ఆయన యొక్క అపోస్తలులైనటువంటి పౌలు కూడా ఇది మరలా మనకి సంఘానికి అవసరమని మరొకసారి చెప్పాడు. రోమీలకు రాసినప్పుడు 13వ అధ్యాయం 8-9 వచనాల్లో, ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. అంటే ఏం చెప్తున్నాడు? మీరు మీ పొరుగువాడిని ప్రేమిస్తే వ్యభిచారము చేయరు, నరహత్య చేయరు, దొంగిలించరు, వారి సొమ్మును ఆశించరు. సో మీ పొరుగువానికి ఏ రకంగా నష్టాన్ని, కష్టాన్ని, హానిని తలపెట్టరు, వారికి క్షేమాన్నే కలిగిస్తారు. సేమ్ థింగ్ మళ్ళా గలతీ పత్రిక రాసినప్పుడు 5వ అధ్యాయం 14వ వచనంలో పౌలు రాశాడు, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. సో మన పొరుగువారిని ప్రేమించుట ఎంత ముఖ్యమో, ఎంత ప్రాముఖ్యమో మరలా మనం ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో కూడా 8వ వచనంలో చూసాం కదా. నీ వలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను. సో ఈ ఆజ్ఞ ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. దాన్ని తిరిగి యేసు ప్రభు నొక్కి ఒక్కానించి ఆ తర్వాత సంఘానికి అపోస్తలులైనటువంటి పౌలు ద్వారా, యాకోబు ద్వారా రాయించినటువంటి ఆజ్ఞ ఇది. సో ఈ ఆజ్ఞ న్యూ టెస్టమెంట్లో దాదాపు 8 సార్లు రాయబడింది. సో మనము మన శత్రువులను ప్రేమించాలి, మన పొరుగువారిని ప్రేమించాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించేది ఏంటంటే, చాలామంది పొరుగువారిని ప్రేమించేటువంటి విషయంలో చాలా వెనకబడి ఉన్నారు. ఇక వారు సరిగా లేరు కనుక పక్షపాతం ఉంటుంది, వారు సరిగా లేకపోతే వారి ప్రవర్తనలో హెచ్చుతగ్గులు ఉంటాయి, భేదభావం ఉంటుంది, అండ్ రకరకాలుగా వారు పొరుగువారితో మసలుకుంటూ ఉంటారు. అండ్ ఇదంతా కూడా క్రైస్తవ సంఘంలో, విశ్వాస సమాజంలో ఉన్నటువంటి విషయమే. ఆ పొరుగువారితో వారికి సక్రమ సంబంధం లేకపోతే వారికి అవసరత ఉన్నప్పుడు తీర్చరు అనేది కూడా తర్వాత భాగంలో అదే యాకోబు 2వ అధ్యాయంలో 14వ వచనం నుండి మనం నేర్చుకోవడానికి ఇంకొక విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావించాడు. ఇప్పుడు సేవకులు సరిగ్గా ఉంటే సంఘస్థులు కూడా సరిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒక చరిత్రలో జరిగినటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బెల్ ఎయిర్ ప్రెస్బిటేరియన్ చర్చ్ అని ఒక చర్చ్ ఉంది అమెరికాలో. సో ఆదివారం ఉదయము అప్పుడు రోనాల్డ్ రీగన్, తర్వాత కాలంలో ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ ఆయన ఆ సమయంలో కాలిఫోర్నియాకి గవర్నర్గా ఉన్నప్పుడు రోనాల్డ్ రీగన్, నాన్సీ రీగన్ వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఆ సంఘ ఆరాధనకు వచ్చారు. సో వారు ఎప్పుడు కూడా ఒక చోట ఇద్దరు కలిసి కూర్చుంటారు, కానీ ఆ రోజు వారు కొంత ఆలస్యంగా వచ్చారు కనుక ఇద్దరు విద్యార్థులు వచ్చి ఆ 2 సీట్స్లో కూర్చొని ఉన్నారు. అక్కడికి రోనాల్డ్ రీగన్ అండ్ నాన్సీ రీగన్ రాగానే ఒక చర్చ్ అషర్ అంటే వాలంటీర్ ఏం చేశాడంటే వెంటనే హుటాహుటిగా వచ్చేసి ఆ ఇద్దరు స్టూడెంట్స్ని అక్కడ నుండి
లేపేసి మరొక చోటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చి వీళ్ళు ఎప్పుడు కూర్చునే కుర్చీల్లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు సర్వీస్ అవుతోంది కనుక పాస్టర్ ఏమీ అనలేదు, ఏమీ చేయలేదు. ఆ తర్వాత సర్వీస్ అయిపోయిన తర్వాత పాస్టర్ డైరెక్ట్గా ఆ ఇద్దరు స్టూడెంట్స్ దగ్గరికి పోయి క్షమాపణ అడిగి ఒక మాట చెప్పాడు, నేను ఇక్కడ పాస్టర్గా ఉన్నంత వరకు నెక్స్ట్ టైం ఎప్పుడు మీతో మా అషర్స్ వాలంటీర్స్ అట్లా ప్రవర్తించరు, క్షమించండి. ఎందుకంటే సంఘంలో గవర్నరా, ప్యూనా, సంఘంలో ఎంప్లాయీయా, స్టూడెంటా అనేటువంటి భేదభావం ఉండకూడదు. వారికి తెలియక అట్లా తప్పు చేశాడు. సో ఇంకోసారి అట్లాంటి తప్పు జరగదు, నేను పాస్టర్గా ఉన్నంత వరకు అది జరగకుండా నేను చూస్తాను అని క్షమాపణ అడిగాడు. సో చర్చికి ప్రెసిడెంట్ వచ్చినా, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, లేకపోతే ఒక మామూలు చిన్న ఉద్యోగం వచ్చినా, లేకపోతే గృహిణి వచ్చినా అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేయాలి. అది దేవుడి చిత్తం, ఆ దేవుడి విధానం, ఆ దేవుడి నియమం, దాన్ని మీరకూడదు. సో నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నప్పుడు ఆ పొరుగువాడికి ఉన్నటువంటి తాహత్ ఏంటి, ఆ పొరుగువాడికి ఉన్న స్తోమత ఏంటి, ఆ పొరుగువాడికి ఉన్న హోదా ఏంటి, ఆ పొరుగువాడి ద్వారా నీకు ఒరిగిందేంటి అనేవి దేవుడు మనల్ని చూడమనట్లేదు. మనతో చెప్పేది ఏంటంటే, నీవు నా బిడ్డవైతే, నీకు నా యందు భయము భక్తి ఉంటే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. అట్లా ప్రేమించినప్పుడు నీవు దేవుని యొక్క ఆజ్ఞను గైకొంటావు. ప్రేమించకపోతే నీవు దేవుని యొక్క ఆజ్ఞను మీరుతున్నావు. 10వ వచనంలో మీరు గమనించినట్లయితే, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల మీద వన్ననుంది. కింద ఫుట్ నోట్లో చూస్తే తొట్టిల్లిన ఎడల, అంటే స్లిప్ అయితే, తొట్టిల్లితే లేక ట్రిప్ అయి పడిపోతే అతడు లేక ఆమె ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అంటే దేవుడి వాక్యము ఒకటి పాటించకుండా మిగతా అన్ని పాటించినా కూడా, 99 పాటించి ఒకటి పాటించకపోయినా కూడా ఫెయిల్ అంటున్నాడు. ఆయన పాస్ అనట్లేదు, మెరిట్ స్టూడెంట్ అనట్లేదు. సో ప్రతిదీ పాటించాలంటున్నాడు. అండ్ మనకి ఇక్కడ అర్థమయ్యే సత్యం ఏంటంటే, ద లా ఆఫ్ గాడ్ ఈజ్ ఇండివిజిబుల్. దేవుడి యొక్క ధర్మశాస్త్రమును విభజించలేం. చేస్తే పూర్తిగా చేయాలి, చేయకపోతే ఏమీ చేయట్లేదు. ఒకటి చేసి ఇంకోటి చేయక, లేక 4 చేసి ఒకటి చేయక అట్లా ఉండొద్దు అంటున్నాడు. కానీ చాలామందికి సోకాల్డ్ క్రైస్తవులకి ఇదే ఒక బలహీనత. మేము ఇది చేస్తున్నాము, మేము ఇది చేస్తున్నాం, అంటే మంచి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, మేము బైబిల్ చదువుతున్నాం, మేము సంఘానికి రెగ్యులర్గా క్రమం తప్పకుండా వెళ్తున్నాం, మేము ప్రతి నెల క్రమం తప్పకుండా కానుకిస్తున్నాం. ఓకే, ఆమెతో నాకు పడట్లేదు కనుక నేను ఆమెతో చర్చిలో ఆమెకు ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, లేకపోతే ఈయనతో నేను ఫెలోషిప్ చెయ్యా, ఈయనతో కలిసి నేను బ్రేక్ఫాస్ట్ తినా, అవన్నీ చేస్తున్నా కదా, ఇది ఒకటే కదా. దేవుడు అంటాడు, అన్ని చేసినా కూడా ఇది చేయట్లేదు కనుక నువ్వు అపరాధివే. అపరాధి మీద ఒక్క నేరం మోపితే 10 నేరాలు మోపితే అపరాధి నేరస్తుడు. అది దేవుడు చెప్పే మాట. ఇది మరి దేవుడి వాక్యంలో ఆయన చాలా కరాఖండిగా రాయించినటువంటి విషయం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఈ నిండు జాబిలి, ఫుల్ మూన్ అంటారు. జాబిలి అమావాస్య వచ్చినప్పుడు అది ఫుల్ మూన్ కనిపించదు, క్రెసెంట్ మూన్ అంటారు అప్పుడు. అంటే కొంత మాత్రమే, అట్లా నెలవంక అంటారు చూడు, ఆ వంక మాత్రమే మనకి వెలుగు, మిగతా అంతా చీకటి. మరి అక్కడ ఫుల్ మూన్ ఉందా, లేకపోతే ఉట్టి ఒక ముక్కే ఉందా మూన్ది? నిజం చెప్పాలంటే ఫుల్ మూనే ఉంది, కానీ మనకు కనిపించేది నెలవంక, క్రెసెంట్ మూన్ కనపడుతుంది. అట్లాగే చంద్రుణ్ణి లేక మూన్ని ఎట్లా డివైడ్ చేయలేమో, అదే ప్రకారం దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా డివైడ్ చేయలేం. ప్రతి వాక్య భాగము దేవుడిచ్చింది, అది ఒక చైన్ లాగా ఉంటుంది. సో చైన్ని తెంపడము అంటే ముక్కలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క చోట తెంపిన చైన్ తెగిపోయినట్టే. ఒక ఆయన అందుకే అనేవాడు, ధర్మశాస్త్రం ఒక రాళ్ల కుప్ప వంటిది కాదు, దాంట్లో ఒక రాయి తీసి అవతల పారేస్తే కుప్పకేమి తేడా పడదు. కానీ ధర్మశాస్త్రం ఎట్లాంటిదంటే అది ఒక విండో వంటిది, గాజు కిటికీ వంటిది. ఇటుకతో కొడితే ఒక చోటే కొడతాం, కానీ పగులు వచ్చినప్పుడు మొత్తం అంతా పగులు ఏర్పడుతుంది. సో ఒక చోటే దెబ్బ తగిలింది, ఒకే చోట క్రాక్ కాదు, మొత్తం అంతా గ్లాస్ క్రాక్ వచ్చేసింది. సో నీవు ఒక ఆజ్ఞ పాటించకపోతే హోల్ లా ఈజ్ ట్రాన్స్గ్రెస్డ్, అంటే అంతా ధర్మశాస్త్రాన్ని మీరావు, మొత్తం అంతా కూడా నీవు చెడగొట్టావు. 11వ వచనంలో గమనించండి. ఈ పాఠం మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు మన జీవితం అంతా కూడా మనం సక్రమంగా పెట్టుకోవడానికి, ప్రతి విషయంలో మనము దేవుడి ఎదుట వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించడానికి దేవుడి కృప లభిస్తుంది. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల
ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి. సో నేను వ్యభిచారం చేయట్లేదు, కానీ నేను ఒకరిని చంపేశాను, నేరస్తుణ్ణే. నేను ఎవరిని చంపలేదు, వ్యభిచారమే చేశాను, నేరస్తుణ్ణే. నేను వ్యభిచారం చేయలేదు, ఎవరిని చంపలేదు, కొంత దొంగిలించాను, నేరస్తుణ్ణే. సో ఆ ప్రకారము దేవుడు ఏమంటున్నాడంటే ఒక్కటి చేసినా పాపం పాపమే అంటున్నాడు. కొంతమంది అనుకుంటారు మేము డ్రగ్స్ తీసుకోవట్లేదు, మేము డ్రింక్ తీసుకోవట్లేదు, మేము స్మోక్ చేయట్లేదు, మేము సినిమాకి వెళ్ళట్లేదు, మేము బూతులాడట్లేదు. మంచిదే, అవన్నీ దేవుడికి స్తోత్రం, మీకు మేలు కలుగునుగాక. కానీ మీరు ఇంకా దేవుడి వాక్యంలో ఏదైనా చెయ్యకుండా ఉంటే అక్కడ మీరు మీరుతున్నట్టే. మీరు క్షమించట్లేదు అనుకోండి, నేను క్షమించలేను, జీవితకాలం క్షమించను, అపరాధులే. నేను ఒకదానికి కమిట్ అవ్వను. కొంతమంది అంటుంటారు, అమ్మో మెంబర్షిప్పా, చర్చ్ మెంబర్షిప్పా, నేను కమిట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, నేను దాన్ని బ్రేక్ చేయడానికి ఇష్టపడట్లేదు కనుక నేను కమిట్ అవ్వను. అసలు నువ్వు రేపు బ్రేక్ చేస్తావో లేకపోతే దానికి కమిటెడ్గా ఉంటావో నీకేం తెలుసు, నీకు తెలియదు. కనుక నీవు అట్లాంటి ఆలోచన చేసి అట్లాంటి తీర్మానం చేసేటప్పుడు నిన్ను నీవే పరిగణలోనికి తీసుకొని ఆ యొక్క తీర్మానం చేస్తున్నావు. నీవు దేవుడిని పరిగణలోనికి తీసుకోవట్లేదు. నీ దేవుడి చేతుల్లో నీ జీవితం పెడితే నీ జీవితాన్ని నీ దేవుడు ఎంతగా నీవే ఆశ్చర్యపోయేంతగా మార్చగలడో. నీకు లేని బుద్ధి, నీకు లేని బలం, నీకు లేని భక్తి నీకు ఇచ్చి నిన్ను ఎట్లా తయారు చేస్తాడో నీకు తెలియదు. కనుక దేవుడిని నీవు కాన్ఫిడెన్స్లోనికి తీసుకోకుండా నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బట్టి నేను కమిటెడ్గా ఉండను, కనుక నేను అసలు దాంట్లోనికే రాను అంటే నీవు ఒక పచ్చి అవివేకివి, పెద్ద మూర్ఖుడవు. సో అట్లా చాలామంది వారికి వారు నష్టాన్ని కలిగించుకున్నారు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు గైకొనకుండా వారిని వారు అపరాధులుగా దేవుడి ఎదుట పెట్టుకున్నారు. సో ఎంతోమంది చాలా గొప్పగా ఫీల్ అయిపోతుంటారు, మేము అందరూ చేసేటువంటి పెద్ద నేరాలు ఘోరాలు చేయట్లేదు. కానీ చిన్న చిన్న పాపాలు చేసినా కూడా అది అపరాధము, అది పాపము, ఆజ్ఞను అతిక్రమించుట అని దేవుడు చెప్తున్నాడు. అట్లాంటి వారు బందీలుగా ఉంటారు, అట్లాంటి వారు బానిసలుగా ఉంటారు. సో మన పొరుగువాణ్ణి ప్రేమించే విషయంలో మనము సక్రమంగా ఉంటే చాలా విషయాలు మనం చెయ్యం. మీ పొరుగువాడిని మీరు ప్రేమిస్తే వ్యభిచరించరు, మీ పొరుగువాడిని మీరు ప్రేమిస్తే హత్య చెయ్యరు, మీ పొరుగువాడిని మీరు ప్రేమిస్తే దొంగిలించరు, మీ పొరుగువాడిని మీరు ప్రేమిస్తే అబద్ధ సాక్ష్యం చెప్పరు, మీ పొరుగువాడిని మీరు ప్రేమిస్తే కొండెములు చెప్పరు, మీ పొరుగువాడిని మీరు ప్రేమిస్తే అతనిది లేక ఆమెది ఏ విషయాన్ని మీరు ఆశించరు, మీ పొరుగువాడిని మీరు ప్రేమిస్తే అతని గురించి ఇతరుల దగ్గరికి పోయి పుకార్లు పుట్టించరు, లేని వార్తలు పుట్టించరు. మీ పొరుగువాడిని మీరు ప్రేమిస్తే అసలు ఈ పాపాలేవి మీరు చెయ్యరు. మీ పొరుగువాడిని మీరు ప్రేమిస్తే క్షమిస్తారు, మీ పొరుగువాడిని మీరు ప్రేమిస్తే తప్పకుండా వారికి ప్రతి విధమైన సహాయం చేస్తారు. వారు తప్పు చేసినా వారిని తప్పులో నుండి బయటికి తెస్తారు. వారు కూడా దేవుడికి ప్రియులుగా మారేందుకు, వారు కూడా దేవుడిని మహిమపరిచేందుకు మీరు చేసే సహాయం చేస్తారు. సో అట్లా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. అందుకే అంటాడు 12వ వచనంలో, స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. లా ఆఫ్ లిబర్టీ మీకు దేవుడిలో, ప్రభువులో, జీవితంలో ప్రతి విషయంలో ఎక్కడ బంధింపబడకుండా స్వేచ్ఛగా దేవుడి చిత్తాన్ని చేసేటువంటి ఏర్పాటు దేవుడు కలిగించాడు, ఆ క్రమాన్ని పెట్టాడు. దాంట్లో మీరు ఉండి ఆ ప్రకారం మాట్లాడండి, అట్లా మీరు ప్రవర్తించండి అని యాకోబు రాస్తున్నాడు. నా ఒక ఉదాంతాన్ని గురించి ఒక భక్తుడు రాశాడు. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు ఒక గాడిద మీద స్వారీ అయి ఆయన తిరిగాడు, లేకపోతే యెరూషలేములో రాజుగా ఆయన ప్రవేశించాడు. సో ఈ గాడిద అనేటువంటి ఆ చిన్న జంతువు గురించి 3 సత్యాలు బైబిల్ మనకి నేర్పుతోంది. అదేంటి అంటే, మొదటిది, గాడిద మొదట రిడీమ్ చేయబడాలి, అది విమోచించబడాలి. మీరు నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను, అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలెను. సో గాడిద పిల్లను డబ్బిచ్చి రిడీమ్ చేయాలి, విమోచించాలి. లేకపోతే అట్లా దాన్ని మీరు గొర్రెపిల్లకు బదులుగా విమోచించలేకపోతే దాన్ని మెడ విరిచి చంపేయాలి. బేసికలీ బైబిల్లో దేవుడు ఏమంటున్నాడంటే, ఐదర్ గాడిద పిల్లకు బదులు గొర్రె పిల్లను సబ్స్టిట్యూట్గా ఇవ్వండి, గాడిద పిల్లను విడుదల చేయండి, విమోచించండి. అట్లా విమోచించకపోతే గాడిద పిల్ల యొక్క మెడ విరిచి దాన్ని
మరణానికి అప్పగించండి. సో బేసికల్లీ గాడిద పిల్ల చావనైనా చావాలి, లేకపోతే గొర్రె పిల్ల దాని బదులు చస్తే విడుదల అవ్వాలి. సో మొదటిది గాడిద పిల్లను విడుదల చేయాలి. విడుదలైన తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 9 వరకు మీరు తర్వాత చదువుకోండి. ఆ గాడిద పిల్ల అక్కడ ఒక స్తంభానికి కట్టివేయబడి ఉంది. అక్కడ నేను జస్ట్ ఒక 2 వచనాలు చదువుతాను. యేసుప్రభు శిష్యులకు చెప్తున్నాడు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. సో ఈ డాంకీ రిడీమ్ అయింది కానీ రిలీజ్ అవ్వలేదు. ఇంకా రిలీజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అది కట్టబడి ఉంది. సో రెండవది ఏంటంటే, ప్రతి విమోచింపబడినటువంటి వ్యక్తి కట్లను దేవుడు విడిపించాలి, తొలగించాలి. ఆ వ్యక్తిని ఆయన రిలీజ్ చేయాలి. సో రిలీజ్ అయిన తర్వాత ఆ గాడిదని దాని ఇష్టానికి విడిచిపెట్టట్లేదు. దానికి మూడవది ఏంటి అంటే, ఆ డాంకీ హ్యాడ్ టు బి రూల్డ్. దాన్ని ప్రభువు పరిపాలించాలి. అందుకనే అదే మత్తయి 21:7లో ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. సో ఆయన రాజు గనుక గాడిదను ఆయన స్వారీ చేశాడు. అంటే ఆయన అధికారం కిందికి వచ్చింది, ఆయన పాలన కింద ఉంది. గాడిద వెంటనే కట్లు విప్పేసేసరికి నేను విమోచించబడ్డాను, నేను విడుదలైపోయానని ఎగిరి గంతులేసి అందరిని తన్నుకుంటూ తిరగట్లేదు. అది యేసు కింద, ఆయన అధికారం కింద ఉండి ఆయన చిత్తము చొప్పున ఆయన నడిపిస్తుంటే ఆయన్ని మోసుకుంటూ పోతుంది. సో ఇది ప్రతి మనిషి గమనిస్తే, అంటే మనందరం కూడా అట్లాంటి స్థితి, గాడిద లాంటి స్థితిలో విమోచించబడి విడిపించబడి యేసు అనేటువంటి మన రాజును, మన ప్రభువును సేవించేటువంటి వారముగా మారుట, అప్పుడు స్వాతంత్ర నియమమును కలిగిన వారముగా ఉండుట అది దేవుడి చిత్తం. కానీ చాలామంది అట్లా లేరు. విమోచించబడి ఇంకా కట్టివేయబడే ఉన్నారు. ఈ కట్టివేయబడిన వాళ్ళే ఎప్పుడు చూసినా తప్పులు చేస్తూనే ఉంటారు. వారికి ఆ పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ ఎక్స్పీరియన్స్ కింద లేదు. సో నీ పరిస్థితి అట్లాగే ఉంటే నీవు ఈ రోజున ఆజ్ఞను అతిక్రమించే వ్యక్తిగా ఉండక ఆజ్ఞను అనుసరించే వ్యక్తిగా ఉండు. లా బ్రేకర్గా కాకుండా లా కీపర్గా మారిపో. ఎందుకంటే 13లో అంటాడు, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. సో ఈరోజు నేను నా పొరుగువాని పట్ల కనికరము చూపించకపోతే దేవుడు నా పట్ల కనికరము చూపించడు. సో నేను చెయ్యంది దేవుడి దగ్గర ఆయన నాకు చెయ్యాలి అని ఆశించుట కూడా పాపమే అవుతుంది. దేవుడు అంటున్నాడు కనికరము చాలా మంచిది. సో మనము ఇతరులను తీర్పు తీర్చేసి కనికరము చూపకుండా వారి మీద కసి తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. అది మానేయాలి. సేమ్ థింగ్ మనకు జరిగే ప్రమాదం ఉంది కనుక మానేసేయండి. ఎందుకంటే కనికరము జడ్జిమెంట్ మీద, అంటే మర్సీ అనేది జడ్జిమెంట్ మీద జయాన్ని సాధిస్తుంది. సో మనం ఎప్పుడు ఇతరులు ఫలానా అని తీర్పులు తీర్చేసి ఖండించేసి వదిలేయకుండా వారి మీద మన కనికరముతో జయం సాధిద్దాం. అండ్ వారిని ప్రభువులో బలపరుద్దాం, మేలు చేద్దాం. పొరుగువాణ్ణి మనల్ని మనం ప్రేమించుకున్నట్టు మనం ప్రేమించాలి. సో మనము తప్పు చేస్తే ఇతరులు మనల్ని క్షమించాలి. మనతో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే వారు మనతో మరలా సమాధాన పడాలి. మనకు ఏదైనా అవసరమైతే వారు తప్పకుండా వచ్చి సహాయం చేయాలి, మనకు విలువనివ్వాలి, మనల్ని గౌరవించాలి, వారిని వారు ప్రేమించుకున్నట్టు ప్రేమించాలని ఎట్లా ఆశిస్తామో అదే మనం ఇతరులకు చేయాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు, వారికి మేలు కలుగుతుంది, మనకు దీవెన లభిస్తుంది. అలాంటి కృప మీరు కూడా పొందుట దేవుడి చిత్తం. ఆ స్థితి నాకు లేదు అంటే రెండు కారణాలు. ఒకటి, మీరు ఇంకా పాప క్షమాపణ పొంది రక్షించబడలేదు కనుక ఇప్పుడే యేసుక్రీస్తు మీ కొరకు సిలువలో మీ పాపాన్ని భరించి శిక్షను అనుభవించి ఆయన దేహాన్ని చీల్చబట్టకు రక్తము చిందించబట్టకు ఇచ్చి చనిపోయాడు. 3వ దినమున ఆయన సమాధిలో నుండి తిరిగి లేచి మిమ్మల్ని రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి రక్షించబడండి. రెండవది, రక్షించబడ్డారు, విమోచించబడ్డారు, కానీ ఇంకా కట్టివేయబడ్డారు. ఎవరో మిమ్మల్ని కట్టాల్సిన పని లేదు, మీరే మిమ్మల్ని కట్టేసుకున్నారు. సో మిమ్మల్ని మీరు యేసు వైపు తిప్పుకుంటే ఆయన కట్లను విప్పించి మిమ్మల్ని ఆయన అధికారం కింద పాలనలో ఉంచి ఆయన మీ రాజుగా, మీ ప్రభువుగా, మీ దేవుడిగా మీరు ఆయన సేవ చేసేటట్టు వాడుకుంటాడు. అట్లాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించుటకు సిద్ధం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు. మీ వాక్యమే మాకు కనువిప్పునిస్తుంది, మీ వాక్యమే మా కట్లను దంచుతుంది, మీ వాక్యమే
మమ్మల్ని క్రీస్తు యేసు రూపంలోనికి మార్చుతుంది కనుక మీకే వందనాలు చెల్లిస్తూ ఈ సంపూర్ణ స్వాతంత్రమునిచ్చు నియమములో మాలో ప్రతి ఒక్కరు ఉండుటకు సహాయం చేయండి. ప్రియ వీక్షకులందరూ కూడా ఆ ప్రకారమే వాక్యానికి తమను తాము అప్పగించుకుని తమ వలె తమ పొరుగువారిని ప్రేమించుటకు, మొదట మిమ్మల్ని ప్రేమించుటకు పరిపూర్ణంగా, తర్వాత తమ పొరుగువారిని ప్రేమించుటకు అండ్ నీ ధర్మశాస్త్ర విషయంలో ఎక్కడ అపరాధులుగా కాక ఆశీర్వదింపబడిన వారిగా ఉండటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, విని విధేయత చూపు ప్రతి ఒక్కరికి, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగాక. ఆమెన్.